గ్రీటింగ్స్. సమయంలో దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు మరి చీఫ్ మినిస్టర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు వారు చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమంలోనికి మనము వెళ్ళనైతా ఉన్నాం. చప్పట్లు కొట్టి వారిని మన మధ్యకు ఆహ్వానిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామం పేరిట నన్ను ప్రేమించి నా సంతోషాన్ని పరిపూర్ణం చేయాలని విచ్చేసిన నా ప్రియ తల్లులకు, తండ్రులకు, నా సిస్టర్స్కి, బ్రదర్స్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనతో పాటు ఈ సంతోషాన్ని పంచుకోవాలని, దేవుణ్ణి మహిమపరచాలని విచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న వీడియో చూడబోతున్నాం. ఇది కృతజ్ఞత మహిమోత్సవం. ఎందుకు ఈ కృతజ్ఞత మహిమోత్సవం ఏర్పాటు చేయబడిందో ఒక అనాథ పిల్ల నేర్పించే విలువైన పాఠం. ఆ వీడియో ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. వాల్యూమ్. నాకు ఒక బేకరీ ఉండేది. నేను ఈరోజు చెప్పబోయే కథ ఒక అమ్మాయి గురించి. తన పేరు ఐశ్వర్య. తను ఒక అనాథ. నాకు ఒక బేకరీ ఉండేది. సాయంత్రం అవగానే మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలన్నీ అనాథ పిల్లలకు పెట్టేవాడిని. అందరూ పెద్ద పెద్ద ముక్కలు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నాకు చిన్న ముక్కే దొరికింది. అంకుల్, మాలాంటి పేద పిల్లలకి రోజు తినడానికి ఏదో ఒకటి పెడుతున్నారు కదా, మా కడుపు నింపుతున్నందుకు థ్యాంక్స్ అంకుల్. తున్నపోతుల్లాగా పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళినా కనీసం ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పలేదే. చిన్న ముక్క దొరికిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది. ఇది నిజంగా ఆమె మనసేనా? ఏమో చూద్దాం. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఇదేంటి గోల్డ్ రింగ్ లాగా ఉంది? పొరపాటున వచ్చిందేమో. అంకుల్కి ఇచ్చేద్దాం. అంకుల్, పొరపాటున మీరు ఇచ్చిన బండ్లో ఈ గోల్డ్ రింగ్ వచ్చింది అంకుల్. అమ్మా, అది నీకు పొరపాటున దొరకలేదమ్మా. ఆ బంగారు పుంగరాన్ని నేనే ఆ రొట్టె ముక్కలో పెట్టాను. నీ ఉద్దేశం ఏమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ బుద్ధి ఏమిటో చూద్దామని ఆ చిన్న రొట్టె ముక్కలో ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను. పేదదానివి, ఆకలితో ఉన్నదానివి. ఆ బంగారు పుంగరం నీకెంతో అవసరం. అయినప్పటికీ తిరిగి వచ్చి
నీవు రుణపడిన హృదయాన్ని చూపించావు. నమ్మకంగా ఆ బంగారు పుంగరాన్ని నువ్వు నాకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసావు. అమ్మా, నువ్వు ఆర్థికంగా పేదదానివే కానీ బుద్ధిలో పేదదానివి కాదమ్మా. ఇక నుంచి నువ్వు ఆ అనాథలతో ఉండవలసిన అవసరం లేదమ్మా. నేను నా కూతురుగా అంగీకరిస్తున్నాను. Right. Monitor, please. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిమోత్సవము దేనికోసం అంటే (1991) నాకు కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు, క్రైస్తవేతరుల కుటుంబంలోనే పుట్టాను. మా పూర్వీకులు సినిమా థియేటర్స్ కలిగి వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు. మా నాన్నగారు, మా అన్నయ్య, మా మావయ్యలు వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ కట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు. 11 సంవత్సరాల వయసులో ఆ సినిమాలు చూస్తూ, సినిమా థియేటర్లు మావే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో నేనేమైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని. 11 సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను. నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు కాలిస్తే నేను సిగరెట్లు కాల్చేవాడిని. తాను జుట్టు కర్లీ హెయిర్ పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును కర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడిని. కరాటే నేర్చుకొని, మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని 12 సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి పేకాట ఆడడం మొదలుపెట్టాను. డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశాను. సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సంధ్యలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది. అనేక సందర్భాల్లో నన్ను చూసి, ఒరే నా కడుపున చెడబుట్టావు కదరా అని ఏడ్చేది. ఏ తల్లికైనా ఉండే ఆశ ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి. అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ పనికిమాలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే, ఏమిటే కనుక అలాంటి పనికిమాలోని కన్నా చదువు సంధ్యలు లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది. నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది, రే దేవుడు కూడా నేను బాగు చేయలేడురా, అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది. అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు. ఆయన పేరు జైపాల్ గారు. ఎంతగా పాడైపోయినా, ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బాగు చేయగలడు. ఒకసారి యేసయ్యకు ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు. మా అమ్మ అంటుంది, ఏ దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడురా, అంతగా చెడిపోయావు, పాడైపోయావు అంటుంది. జైపాల్ గారేమో మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఏడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా. పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావటగా,
ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు. కన్న తల్లే ఏడుస్తుంది, నేను తన కడుపున చెడబుట్టానని. అసలు పుట్టకున్నా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది. నువ్వేదో బాగు చేస్తావటగా, కాబట్టి నన్ను బాగు చేయి. నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి. నాకున్న ఆ పనికి మాలిన అలవాట్లు, సిగరెట్లు, ఈ పనికి మాలిన సినిమాలు, ఈ ప్యాకెట్లు, ఇవన్నీ నన్ను విడిచిపెట్టేసేయాలి. చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాం, బట్టలు చిరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాడి దగ్గర తీసుకెళ్తాం. జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి? మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకేగా. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశా, మనిషిని సృష్టించిన దేవుడు అట, పాడైపోతే బాగు చేస్తావట, నన్ను బాగు చేయయ్యా. ఏమైందో తెలిసిందండి, నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది. మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు. పాపిష్టి అలవాట్లు దూరం అయిపోయినాయి, సినిమాల పట్ల పిచ్చి దూరం అయిపోయింది. నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది. పిదప చదువులో కూడా కష్టపడి చదివే కృప దేవుడిచ్చాడు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కదా, ఆంధ్రలో చదువుకున్నా, కేరళలో చదవాల్సి వచ్చింది, తమిళనాడులో చదివా, కర్ణాటకలో కూడా చదవాల్సి వచ్చింది. నేను చదువుకున్న చదువును బట్టి 21 సంవత్సరాల వయసులో కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటి సంగతి కాదు సుమా, చాలా కాలం క్రితం. కెనడా దేశంలో ఉద్యోగం వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఒకప్పుడు చదువు సంజయ్ లేవని ఏడ్చాం, ఎందుకు పనికి రాకుండా పోయాడని కన్నీళ్లు పెట్టాం. ఈరోజు మా అబ్బాయి బాగుపడ్డాడు, అంతేకాదు బాగా చదువుకున్నాడు, కెనడా దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత సంతోషించారో. ఇంటికి పేపర్స్ వచ్చినాయి, కెనడా దేశానికి రమ్మని చెప్పి. ఆ పేపర్లు నా చేతికి ఇచ్చి మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక మాట చెప్పా, నన్ను బాగు చేసింది ప్రభువే కదా, ఆ ప్రభు ఏం చెప్తాడో ఒక్కసారి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశా. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. పాడైపోతున్నా, పతనమైపోతున్నా, పనికి రాకుండా పోతున్న నిన్ను ఎందుకు బాగు చేశానో తెలుసా? కెనడా దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తావని కాదు, ఆస్తి అంతస్తు సమకూర్చుకుంటావని కాదు, 10 మందిని బాగు చేస్తావని. నీ జీవితం 10 మందికి ఆశీర్వాదంగా ఉండాలని. అప్పుడు నేను చెప్పా, అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు కదయ్యా, కష్టపడి పెంచి చదివించారు కదా, వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, కొడుకు బాగా చదువుకున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని. మరి వాళ్ళ కోరిక నేను నెరవేర్చాలి కదా. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడాడు, మీ అమ్మ నాన్న నీకు జన్మనిచ్చారు, మరి నేనైతే నీకోసం ప్రాణమే ఇచ్చాను. ప్రాణం ఇచ్చిన నా మాట వింటావో, జన్మనిచ్చిన అమ్మ మాట వింటావో తీర్మానం తీసుకో. ప్రాణం ఇచ్చాడు అన్నప్పుడు మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వాళ్ళ నాన్నకు 2 కొడుకులు, ఒకడేమో భక్తిపరుడు, రెండో వాడేమో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2 కవల పిల్లలు. వాళ్ళ నాన్న పెద్దోడిని పిలిచి, ఒరే నువ్వు నా మాట విని మంచివాడిలాగా మంచి పేరు సంపాదించావు, కానీ ఆ చిన్నోడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నాడురా, ఎప్పుడు పోలీసులు దొరికిపోతాడో, ఎప్పుడు జైలుకి వెళ్తాడో అనే బాధగా ఉంది, భయంగా ఉంది. చచ్చిపోతూ తమ్ముడు చేతిని అన్న చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయినా సరే తమ్ముడు మనసు మారలా, ఇష్టానుసారంగానే జీవిస్తూ వచ్చాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అతన్ని పట్టి పోలీసులకు అప్పగించాలనుకుంటున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో తన దగ్గర ఉన్న కత్తితో పొడి చేశాడు. 2 చచ్చిపోయారు. రక్తంతో నిండిపోయినటువంటి వస్త్రం. తప్పించుకోవాలని చెప్పి గబగబా ఇంటికి వచ్చేశాడు. అక్కడ అన్నయ్య ఉన్నాడు.
చెప్పా కదా వీళ్ళిద్దరు కవలలు అని చెప్పి. ఏంట్రా రక్తం, ఏంటి చేతిలో కత్తి ఏమిటి, ఏం జరిగింది? అన్నయ్య దొంగతనం చేస్తూ నేను దొరికిపోయాను. వాళ్ళు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళని పొడి చేశాను. ఎంత పని చేసావురా? నాన్న ఎప్పటి నుంచో అంటా ఉన్నాడు, ఏదో ఒక రోజు ఏదో అఘాయిత్యం చేస్తాడు, ప్రాణం మీద తెచ్చుకుంటాడని చెప్పి నాన్న అంటానే ఉన్నాడు కదరా. ఎంత పని చేసావురా? ఓ పని చేయి, త్వరగా నీ రక్తంతో కూడినటువంటి ఆ చొక్కా నాకు ఇచ్చేసాయి, నా చొక్కా నువ్వు వేసుకో. తన తెల్లని చొక్కా తను ఇచ్చేశాడు, రక్తంతో నిండిపోయిన చొక్కా తను వేసుకున్నాడు. ఆ కత్తి నాకు ఇవ్వు. కత్తిని కూడా తన చేతితో తీసేసుకున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండు. ఈ లోపల పోలీసులు వచ్చారు, ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు వచ్చారు. తలుపు తెరిచేసరికి అన్నయ్య చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. వాడే 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 చంపాడు. వాస్తవంగా అన్నయ్య చంపల. చేతిలో కత్తి, వస్త్రం మీద ఉన్నటువంటి రక్తం చూసి వాడే వాడే అని చెప్పని అతన్నే పట్టుకెళ్ళిపోయారు. అన్నయ్య నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? అన్నయ్య ఏంటన్నయ్య ఇది? ఒరే నువ్వు మౌనంగా ఉండు, ఏం మాట్లాడద్దు. అన్నయ్యని తీసుకెళ్లారు. ఆఖరికి ఉరి శిక్ష పడింది. ఉరి కంబం ఎక్కుతున్నప్పుడు అడిగారు, నీకు ఏదైనా కోరిక ఉందా అని చెప్పి. అప్పుడు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. తమ్ముడిని పిలిపించారు. తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు. అన్నయ్య తప్పు చేసింది నేను కదా అన్నయ్య, మర్డర్ చేసింది నేను కదా అన్నయ్య, శిక్ష భరించాల్సింది నేను కదా అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు చేస్తుంది? తమ్ముడు నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, నువ్వు బాగుండాలని ఆశించానురా, నాన్న అదే కోరుకున్నాడు రా, కానీ నువ్వేమి ఇష్టానుసారంగా జీవించి ప్రాణం మీద తెచ్చుకున్నావురా. నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం నేను ఇష్టపడలేదు కాబట్టే రే తమ్ముడు నీకోసం నేను చచ్చిపోతానురా, చచ్చిపోతున్నాను రా. నువ్వు చచ్చిపోవాల్సిన స్థానంలో నీకోసం నేను చచ్చిపోతున్నాను రా, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటన్నయ్య? నీకోసం నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఒక మంచివాడిగా 10 మందికి మేలుకరంగా ఆదర్శంగా జీవిస్తానని మాట ఎవరా? ఆ రోజు తమ్ముడు మాట ఇచ్చాడు. అన్నయ్య నా స్థానంలో నువ్వు చచ్చిపోతున్నావు, ఇక నుంచి నీ స్థానంలో నేను జీవిస్తాను అన్నయ్య, నీ వల్లే నేను జీవిస్తాను అన్నయ్య అని చెప్పి ఆ రోజు తమ్ముడు తీర్మానం తీసుకున్నాడండి. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయానికి, అక్రమానికి, అధర్మానికి, అవినీతికి బానిసై భ్రష్టుడైపోతున్నప్పుడు, శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని చెప్పి దేవుడే దిగొచ్చాడు. మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీదే వేసుకునే ప్రయత్నం చేశాడు. మనిషి చేతులతో తప్పు చేశాడు. మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆ మనిషి స్థానంలో తాను మరణించాడు. కారణం తెలుసా? మనిషి బ్రతకాలని. బ్రతికే మనిషి నీతిగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా నాన్న మాట వింటావో, నీ కోసం ప్రాణం పెట్టిన నా మాట వింటావో? అదే మాట వెళ్ళి చెప్పా. పనికి రాకుండా పోతున్నను బాగు చేసింది ప్రభువే కదా. ఆ ప్రభువు చెప్తున్నాడు, 10 మందికి నేను ప్రభు ప్రేమను పంచాలని, 10 మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని, ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మా నాన్న అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒరే ఈ బైబిల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా? నీ అవసరాలు తీరుస్తుందా? బాగా చదువుకున్నావు, విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబిల్ పట్టుకొని సేవ చేస్తానంటావేమిట్రా? కానీ నీ జీవితాన్ని కల్లారా చూసాం.
నువ్వు ఎంతగా పాడైపోయావో చూసావు, ఎలా బాగుపడ్డావో చూసావు, 10 మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నావు అని చెప్పారు. ఆ రోజు ఈ ఒక్క బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను. ఏ బైబిల్ని నేను నమ్మానో, ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో, ఆ బైబిలే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జనం ఉన్నారు చూసారా, వీరు కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి 20% మంది మాత్రమే. స్థలం సరిపోవటం లేదు, మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తెలుసా? క్రైస్తవ్యం అంటే ఒక మతం అని, ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మతమార్పిడులు చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి. మనసు విప్పి ఒక విషయం చెప్పనివ్వండి. యేసుక్రీస్తు మతమార్పిడులు చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. బలవంతంగా మతమార్పిడులు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు. ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని, పేదవాళ్ళని లాక్కురావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోడు. అదే సమయంలో ఒక వాస్తవం చెప్పారు కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి. ఒక విషయం మీ అందరికీ చెప్తా. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది. ఒక భారతదేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశీయుల్ని చుడకన చేయకండి. మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి. వాళ్ళంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు. ముందే చెప్పాగా,
మన భారతదేశం బహు విలువైంది, బహు గొప్పది. అదే సమయంలో బైబుల్ సెలవిస్తుంది, బైబుల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే మత మార్పిళ్ళు చేయమని కానీ, బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని కానీ నా ప్రభు చెప్పలా. ఈ బైబుల్ని అర్థం చేసుకొని ఈ బైబుల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి. మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా? మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు. మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతి పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా పరమతంలో ఉన్న వారిని వేరే మతంలోకి బలవంతంగానో లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడడం. ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవము, కృతజ్ఞత ఉత్సవము ఏర్పాటు చేయబడిందయ్యా అంటే, నేను ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన నేను 10 మందికి బాగు చేసే సత్యాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ ప్రారంభించి 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలుగా సత్యమును ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏమిటంటే, ఇంత సేవ జరుగుతున్నా, ఇంతమంది ఈ దిన సేవకుని యొక్క సందేశం వినడానికి వస్తున్నా కారణం చెప్పమంటారా? బుచ్చమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం మీకు చూపిస్తారు. ఆ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడబోతున్నారు. వారు మాట్లాడాలి ఆశిస్తున్నామని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? థ్యాంక్ యూ సో మచ్. ఆ సాక్ష్యాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాను. సార పట్టుకొచ్చిన గ్లాస్ అల్లి తొందరగా పనికి వెళ్ళాలి. నిన్న గొడ్డలకి ఇచ్చిండు కదా నర్సయ్య, జీతాంపాలి. అయ్యా, పొద్దున్న నుంచి ఒక్క బేరం కూడా లేదు. ఈ రోజు వండుకుందామంటే ఇంట్లో బియ్యం లేవు. నా దగ్గర ఉన్న డబ్బులతో పొద్దుగాల సారాయి తెచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు. పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఏమ్మా బాగున్నారా? అమ్మకు చాకొకటి సానబట్టే ఉంది, షాప్ తీస్తలేరా మీరు? పనులే లేక తినడానికి తిండి లేక చాలా బాధపడుతున్నామయ్యా. ఒక మంచి మాట చెప్తా, వింటారా? వింటానయ్యా. మన మియాపూర్లో కల్వరి ప్రార్థన మందిరం అని ఉంది. అక్కడ సతీష్ అయ్య గారు అని మంచి వాక్యం చెప్తాడు. అయ్య గారు, యేసయ్య ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు మన కోసం, అట్లానే మీకు ఆయన ప్రార్థన చేసుకుంటే మీ కష్టాలు శ్రమలు ఇవన్నీ కూడా పోతాయి. ఒకసారి అయితే మందిరానికి రండి. వస్తామయ్యా. సరే. ఈ శరీరాన్ని తుచ్చమైనటువంటి బ్రాందీతో సారాయితో పాడు చేసుకుంటావా? నువ్వు తాగే ఆ త్రాగుడిని బట్టి వచ్చే రోగాలను బట్టి, ఆ త్రాగుడిలో ఉన్న కిక్కులో ఉన్న పాపిష్టి ప్రవర్తనను బట్టి నువ్వు తీసుకొచ్చే నష్టానికి కష్టానికి నీ బిడ్డలు బజారును పడతారు. తెలుసా నీకు?
నా తండ్రి నా భర్తను పూర్తి మార్చండి దేవా, ముఖ్యంగా నన్ను కూడా మార్చండి దేవా. అయ్యా నా తాగుబోతనం నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా ఈ ఘోరమైన శిక్ష నుంచి తొలగించండి దేవా. అయ్యా మా పనులలో ప్రభువా మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. అయ్యా మరి ఈ దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. అయ్యా అయ్యా తాగుడం మానేసేయ్యా, తాగుడం మానేసి. నేను తాగినాక పని చేయలేక, నేను కూడా నేను తాగితేనే పని చేస్తాను. లేదు జరుగు. నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను. నేను దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. అయ్యా తాగుడు నుంచి విడిపించి మనం మంచిగా బతుకుదాం, పనులు మంచిగా చేసుకుందాం. తాగొద్దయ్యా, తాగొద్దయ్యా. ఏమండి నేను ఈరోజు కల్వరి టెంపుల్కి వెళ్తాను. ఇక్కడ పనులు చాలా ఉన్నాయి ఈరోజు. లేదండి నేను ఈరోజు కల్వరి టెంపుల్కి వెళ్ళాలి. వెళ్ళడానికి వీలు లేదు. పని చెప్తుంటే వినొస్తలేదా మీకు? పనులు చాలా ఉన్నాయంటే చెప్పంగా మీరు వినరు. నేను చెప్పిన మాట వినవా? అలాగా నా భార్యతో గొడవపడి కల్వరి టెంపుల్కి వచ్చాను. లేరంటారు ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో సంపాదించినంతా తీసుకెళ్లి సారాయి కొట్లో కట్టడం. బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించండి. అపవిత్రాత్మ చేత బంధించబడిన వాడు తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవ్వడు గాయపరచట్లా, తనను తానే గాయపరుచుకుంటున్నాడు. నిన్నెవ్వడూ నాశనం చేయటల్లా, నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నీ ఆరోగ్యాన్ని ఎవడు తగలేయటల్లా, నీ ఆరోగ్యాన్ని నువ్వే తగలేసుకుంటున్నావు. తుచ్చమైన నీచమైన అలవాట్లతో నీ శరీరాన్ని, బంగారం లాంటి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆ రోజు దేవుని మాట లేని యేసయ్యను అంగీకరించి బాప్తిసం తీసుకున్నాను. మేము యేసయ్యను తెలుసుకున్నాక దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు. దేవుడు చేసిన మేళ్ళకి మేమేమిచ్చి రుణం తీర్చుకోవాలని. థ్యాంక్ యూ. భార్యాభర్త కలిసి తాగుతారు. ఎవరండి వీళ్ళని బాగు చేయగలిగింది? ఇప్పుడు వాళ్ళు చక్కగా కష్టపడి పనిచేసుకుంటున్నారు, తాగుడు నుంచి బయటపడిపోయారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అశేష ప్రజలారా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో ఎంతమంది ఈ సతీష్ కుమార్ అందించినటువంటి సందేశాల వల్ల మేము బాగుపడ్డాం అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? వీళ్ళందరూ బాగుపడ్డారండి. వీళ్ళందరూ బాగుపడ్డారు. మీ అందరూ కూడా బాగుపడ్డారు. అందుని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. నవంబర్లో మీరు కల్వరి టెంపుల్ దర్శించారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా, సహృదయంతో, సహోదర భావంతో మీరు రావడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మీరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. గొప్ప విషయం ఏమిటంటే, వారు మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు కలిసి భోంచేశారు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్లో వారితో పాటు కలిసి నేను భోంచేశాను. ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏమిటయా అంటే, మన కష్టాన్ని బట్టి భగవంతుడు మనల్ని దీవించినప్పుడు సహజంగా మనం వేసుకునే వస్త్రాలు మారుతాయి, పెట్టుకునే వాచ్ కూడా మారచ్చు, వాడే వస్తువులు కూడా మారచ్చు, వాహనాలు మారచ్చు, నివసించే విల్లాలు మారచ్చు. కానీ మారకూడదు ఏమిటయ్యా అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మన వ్యక్తిత్వం మారకూడదు. మీలో నేను గమనించింది ఏమిటంటే, మీరు సీఎం అయిన తర్వాత కూడా అదే సాధారణమైనటువంటి వ్యక్తిత్వం, సహోదర తత్వం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంతకుముందు ఎలా పలకరించారో, ఎలా పలికారో ఇప్పుడు అలాగే పలకరిస్తున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని బహుగా దీవించాలి.
మనస్ఫూర్తిగా కోరుతూ వచ్చినటువంటి ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిత్రుడు డాక్టర్ సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో డాక్టర్ సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్, ఈ కృతజ్ఞత మహోత్సవం డాక్టర్ సతీష్ గారు సమాజ సేవకు అంకితమై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారు జన్మదినం జరుపుకోవడం వారి కుటుంబానికి, మిత్రుడిగా నాకు, మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఇది ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ఉత్సవం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇదే ఎల్బీ స్టేడియంలో వారి ఆశీర్వాదంతో, మీ అందరి అండతో పేదల ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం బాధ్యత తీసుకున్న రోజు. ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ ఎల్బీ స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని కళ్ళల్లో ఆనందంతో ఆనాడు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అభిమానులు ఏ విధంగా సాదర స్వాగతం పలికినరో, ఈరోజు డాక్టర్ సతీష్ గారి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో కూడా మీ అందరినీ చూసినప్పుడు నాకు అంతే సంతోషం, అంతే ఉత్సాహం కలిగింది. మీరందరూ ఇక్కడికి మనస్ఫూర్తిగా ఉత్సాహంతో డాక్టర్ సతీష్ గారి ప్రవచనాల ప్రభావంతో జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించి సమాజంలో గుర్తింపు తెచ్చుకొని సమాజంలో చెడును తగ్గించి మంచిని పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వేలాదిగా ఇక్కడికి హాజరయ్యి దేశం మొత్తం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో, ఒక దుప్పటి ఇవ్వడానికో, ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తేనో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న, విశ్వసిస్తున్న మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు. మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు. విశ్వాసం, నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు, నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒక పక్కన విద్య, రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ని అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడము ఈరోజు పేదల జీవితాలలో ఒక వెలుగును, ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి మేము ఇచ్చినామో, ఎన్నికల కంటే ముందు ప్రచారంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రచారం సమయం మించిపోతున్నా కలవరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు. ఎట్లయినా సరే కలవరి టెంపుల్కు వెళ్ళాలి, సతీష్ గారిని కలవాలి, ఆ గొప్పతనం ఏందో చూడాలి అని చెప్పి నేను, మిత్రుడు అనిల్ థామస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతం. ఆ అద్భుతం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కలవరి టెంపుల్ ఒక అద్భుతం. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా, ఏ 7 స్టార్ హోటల్ కూడా అంత నీట్గా, అంత క్లీన్గా, అంత అద్భుతంగా నిర్వహించడం నేను చూడలేదు. వారు నిజంగా అభినందిస్తున్న లక్షలాది మంది భక్తులు ఎప్పుడు రద్దీగా ఉండి వచ్చిపోతుండే సందర్భంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే కూడా ఎక్కువ జనాలు అక్కడికి వచ్చిపోయినా కూడా ఆ కలవరి టెంపుల్ని అంత పవిత్రంగా, అంత గొప్పగా నిర్వహించడం అది డాక్టర్ సతీష్ గారికే సాధ్యమైంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు సమాజంలో రోజు రోజుకి రోల్ మోడల్స్ తగ్గుతున్నారు. సతీష్ గారు ఇప్పుడు ఒక పేద కుటుంబము, భార్యాభర్తలకు సంబంధించిన తాగుడు అనే ఒక వ్యసనం గురించి మాత్రమే చూపించారు. కానీ ఈరోజు సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజాన్ని గమనించినప్పుడు యువకులు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వ్యసనాల వైపు బానిసలవుతున్నారు. ఒక పక్కన డ్రగ్స్, రెండవ పక్కన గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఇది మన సమాజానికి తీరని నష్టం. భవిష్యత్ తరాలు సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి, ప్రతి ఆదివారం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి, డ్రగ్స్ పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాలకు చేరే విధంగా మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి. మీ జన్మదినం రోజు ఈ బాధ్యతను మీరు తీసుకుంటారని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి వ్యసనాలను, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వాళ్ళను శిక్షించడానికి
అయినా అది సరిపోవడం లేదు. ఇక దైవం యొక్క ఆశీర్వాదమే కావాలి. దీన్ని నిర్మూలించాలన్నా, దీన్ని నిషేధించాలన్నా. దైవదూతగా భక్తులకిచ్చే సందేశంలో తప్పకుండా మీరు ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఎంత ఉన్నదో డాక్టర్ సతీష్గా ఇన్ని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మీకు అంతే బాధ్యత ఉంది. మీరు చెబితే ఈ లక్షలాది అభిమానులు కోట్లాది మందికి మీ సందేశాన్ని చేరవేస్తారు. మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ సమాజం మత సామరస్యంతో కూడుకున్న భారత సమాజం. ఎవరికి ఏది నచ్చితే, ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం, ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా, మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత, అక్కడక్కడ చెదురుమదర సంఘటనలు జరుగుతున్నా తక్షణమే ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా, సంపూర్ణమైన నమ్మకంతో ఈ సమాజంలో మీరు జీవించవచ్చు. ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలు, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఏ సంక్షేమం అమలు చేసినా ఇక్కడున్న మిత్రులకే అత్యధికంగా వాళ్ళకి చేరుతుంది. వాళ్ళకి చేర్పించే బాధ్యత, ఆ పేదల్ని హక్కును చేర్చుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది. మీ విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ మద్దతుతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కొనసాగించండి. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నది. అందుకే దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం జైల్లో మగ్గిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినరు. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు వ్యవసాయ భూముల పట్టాలు ఇచ్చి, సీలింగ్ ల్యాండ్ ఇచ్చి, పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు హక్కులు, గుర్తింపునిచ్చి ప్రాణత్యాగం చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యిండ్రు. వారు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఒక ధీర వనిత. ఆ తర్వాత శ్రీ రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని, 21వ శతాబ్దంలో కంప్యూటర్ యుగాన్ని తీర్చిదిద్దడమే కాదు, 18 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం నూనూగు మీసాల యువకులకు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. కమ్యూనల్ వైలెన్స్ జరిగినప్పుడు రాజీవ్ సద్భావన యాత్ర ద్వారా దేశ నలుమూలలో తిరిగి మత సామరస్యాన్ని కాపాడి ఈ దేశాన్ని ఐకమత్యంలో ఉంచడంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారు అమరులైనరు. ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో శ్రీ రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను అర్పించారు. వారి వారసురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు భర్తను కోల్పోయినప్పుడు 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం నాది, ఈ సంస్కృతి నాది, ఈ దేశాన్ని కాపాడి నాయకత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాది అని సంపూర్ణంగా విశ్వసించి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక గొప్ప ఆర్థిక మేధావిని మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా నియమించి ఈ కాలంలో ఎవరు సర్పంచ్ పదవి కూడా వదులుకోరు. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి గొప్ప వ్యక్తులను ఈ దేశానికి అందించిన నేత శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి వారసత్వంతో దేశ ప్రజాస్వామ్యం మనుగడనే ప్రమాదం అనుకుంటున్న సందర్భంలో
మత విచ్ఛిన్న శక్తులు ఈ దేశాన్ని చీల్చి అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసి ఈ దేశాన్ని మొత్తం ఏకం చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడ క్రిస్టియన్ మిషనరీ చర్చ్ల మీద, అక్కడ ఉండే క్రిస్టియన్స్ మీద, అక్కడ ఉండే ట్రైబల్స్ మీద జరుగుతున్న దాడులను నిర్వహించడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు మండిపోతున్న మణిపూర్కి వెళ్ళి శాంతిని నెలకొల్పే శాంతి దూతగా వారి మణిపూర్కి వెళ్ళి వచ్చిండ్రు. మణిపూర్ నుంచి ముంబై వరకు ఏకదాటిగా యాత్ర చేసి ఈ దేశాన్ని ముందుకు నడిపించే నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారు అందించారు. మరి మిత్రులారా, ఈరోజు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం సందర్భం వచ్చింది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అండగా నిలబడండి అని కోరుకుంటూ, మీ చప్పట్లు ఢిల్లీకి వినిపించాలి, ఒక గొప్ప అద్భుతం ఈ దేశంలో జరగాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.